ప్రస్తుతం అన్ని కల్తీయే అనాల్సి వస్తోంది. తినే తిండి, తాగే పాలు, తయారు చేసే వస్తువులు అన్ని కల్తీయే. ఎస్, తాజాగా పాలను కూడా కల్తీ చేసేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. పాలు చిక్కగా ఉండేందుకు డేంజర్ కెమికల్స్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అనంతపురం జిల్లాలో బండమీదపల్లిలో వెలుగులోకి వచ్చింది ఈ కల్తీ పాల ఘటన. కెమికల్స్ కలిపిన పాలను అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న డైరీలకు సరఫరా చేయడమే ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు ఇదిగో ఇది మాల్టోడెక్స్ట్రిన్. ఇది మనం ఇంట్లో వాడే గల్లుప్పు, అదే క్రిస్టల్ సాల్ట్. ఇక్కడ కనిపించేది పామ్ ఆయిల్. అదేంటి, ఇంట్లో వాడే వాటి గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఈ మూడింటిని కలిపే ఓ పెద్ద మనిషి పాలను కల్తీ చేస్తున్నాడు. ఆ పెద్ద మనిషి కల్తీ పాలను ఎలా తయారు చేస్తున్నాడో ఇప్పుడు ఒక చిన్న లుక్ వేద్దాం. ఇది ఒరిజినల్ పాలు. ఇది కొన్ని పాలు వేస్తాడు. ఇది వచ్చి మాల్టోడెక్స్ట్రిన్ పౌడరు. ఇది వచ్చి పామలిన్ అండి. ఇది సాల్ట్. దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు గ్రైండ్ చేయాలి. చూడండి ఎంత చిక్కగా ఉంది. చూడండి, మామూలు పాలు ఇంత రావు. దీన్ని ఒక డైరీలో మనం ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇది ఇస్తే వాడు ఈ లాక్టోమీటర్ చెక్ చేస్తాడు. పూర్తిగా కిందికి పోయిందంటే హై డెన్సిటీ ఉన్నట్లు. దీనికి నాకు 70-60 రూపీస్ ఇస్తాడు. అదే పలచగా ఉందనుకోండి అది పైకి వచ్చేస్తుంది. చూసారుగా, అదన్నమాట సంగతి. చిక్కని కల్తీ పాలు రెడీ అయ్యాయి. అబ్బే కొంచెమే కలుపుతామంటూ ఆ పెద్ద మనిషి మస్తు కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే గల్లుప్పు, పామ్ ఆయిల్ నిత్యం మనం వాడేవే అయినా మాల్టోడెక్స్ట్రిన్ అనే కెమికల్ కలిపి వాడకం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎంచక్క ఈ మూడింటిని మిక్సీలో వేసి చిక్కని కల్తీ పాలను తయారు చేస్తూ ఏకంగా చుట్టుపక్కల 2-3 ఫార్మ్ డైరీలకు సరఫరా చేయడమే ఇప్పుడు కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండ్లమీదపల్లిలోకి వెలుగులోకి వచ్చిన ఈ కల్తీ పాల తయారీ తీవ్ర కలకలం రేపుతోంది. కల్తీ పాల తయారీకి సంబంధించి సమాచారం అందుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కల్తీ పాల తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. ఇదిగో ఇక్కడ కల్తీ పాలను తయారు చేస్తున్న ఈ వ్యక్తే బండ్లమీదపల్లికి చెందిన రామిరెడ్డి. ఇతను గత కొన్నేళ్లుగా కల్తీ పాలను తయారు చేసి చుట్టుపక్కల డైరీలకు సప్లై చేస్తున్నాడు. బండ్లమీదపల్లిలోని పాడి రైతుల నుంచి రోజుకు 300 లీటర్ల పాలను సేకరించి వాటికి మరో 300 లీటర్ల నీళ్లను కలిపి పాలు చిక్కదనం కోసం తనలోని ఫేక్ సైంటిస్ట్ ను బయటకు తీస్తున్నాడు. 300 లీటర్ల పాలలో మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్, పామ్ ఆయిల్, ఉప్పు కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని తెలివిగా పాలలో కలుపుతూ కల్తీ పాలను తయారు చేస్తున్నాడు. ఇలా ప్రతిరోజు సుమారు 600-700 లీటర్ల కల్తీ పాలను అనంతపురంలోని ప్రముఖ డైరీలైన గాయత్రి డైరీ, విజయ డైరీలకు కల్తీ పాలను సప్లై చేస్తుంటాడు. గడిచిన 4 ఏళ్లుగా రామిరెడ్డి ఈ కల్తీ పాలను తయారు చేస్తూ డైరీలకు సప్లై చేస్తున్నట్టు విజిలెన్స్ అధికారుల దాడిలో తెలిసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసినప్పుడు రామిరెడ్డి తన ఇంట్లో స్వయంగా మిక్సీలో కల్తీ పాల మిశ్రమాన్ని గ్రైండ్ చేస్తూ పట్టుబడడం ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా ఈ మాల్టోడెక్స్ట్రిన్ ను మొక్కజొన్న, బంగాళాదుంపల పౌడర్ తో పాటు ఇతర కెమికల్స్ తయారవుతుంది. దీన్ని బేకరీల్లో, ఐస్ క్రీంలలో ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ మాల్టోడెక్స్ట్రిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాలలో కలవకూడదంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఏ మాత్రం పాలలో కలిపినా అది విషంగా మారుతుందని చెప్తున్నారు. పాల చిక్కదనం కోసం వినియోగిస్తున్న మిశ్రమాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాల తయారీ కేంద్రాలను సీజ్ చేశారు. టెస్టుల నిమిత్తం కల్తీ పాలను ల్యాబ్ కు పంపారు. రిపోర్ట్ల ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు. కల్తీ పాల ద్వారా గ్యాస్ట్రిక్, క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. కెమికల్స్ కలిసిన కల్తీ పాలను విజయ, గాయత్రి డైరీలకు సరఫరా చేయడంతో ఆయా డైరీల్లో తనిఖీలు నిర్వహించారు అధికారులు. కల్తీ పాలను గుర్తించడంలో డైరీలు క్వాలిటీ చెకింగ్ ప్రమాణాలు పాటించడం లేదని నిర్ధారించారు. ఇదిలా ఉంటే కుమార్ ఎంటర్ప్రైజెస్ లో నిల్వ ఉంచిన 28 బస్తాల మాల్టోడెక్స్ట్రిన్ ను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. అయితే తన దగ్గర కొనుగోలు చేసిన మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్ ను కల్తీ పాల తయారీకి వాడుతున్నట్టు తెలియదంటున్నారు నిర్వాహకులు. అది యాక్చువల్గా ఐస్ క్రీమ్స్కి, బేకర్స్కి అండ్ ఆల్సో బిస్కెట్స్కి, క్రిప్స్కి వాడచ్చు. నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ. అది ఎక్కడైనా వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, ఏమైనా చేసుకోండి, నాట్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు యాజ్ ఏ కస్టమర్గా అతను వచ్చాడు, నేను ఇచ్చాను. పాలకైతే వాడకూడదు. నాకు తెలియదు, ఆయన పాలతను ఆటో అతను వచ్చాడు, వాళ్ళు ఇచ్చి పంపించారు. షాప్లో మా మదర్ ఉంటారు. మొత్తంగా అనంతపురం జిల్లా బండ్లమీదపల్లిలో వెలుగులోకి వచ్చిన ఈ కల్తీ పాల తయారీ ఘటన విస్తుపోయేలా చేస్తోంది.
ఈ కల్తీ పాలు తాగి ఎంతమంది బాధితులుగా మారారో, రామ్రెడ్డి కల్తీ పాల బాధితులు ఎంతమంది వెలుగులోకి వస్తారో చూడాలి.